పేడంతా ఎత్తేసావా? మొత్తం ఎత్తేసానయ్యా. సరే అయితే ఇక నువ్వు వెళ్ళు, కానీ సాయంత్రం సమయానికి రావాలి. ఈ చోటు బాగుంది, ఇక్కడ ఆగుదాం. నీళ్లు కూడా దొరుకుతాయి, చుట్టూ నీడ కూడా ఉంది. ఇదిగో అమ్మా, అది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమైనా బాగుందా? అంటే పెద్ద జాతి వాళ్ళది కాదు, అంటే అది మా తక్కువ జాతి వాళ్ళు నీళ్లు తాగే బావి. చూడండి, బాగా ఎండగా ఉంది, అందుకు. ఉంది బాబు, మీరు వెళ్లే రోడ్లో ముందుకు వెళ్తే అక్కడ కుడి పక్కన కనిపిస్తుంది. సరే సరే, అలాగే. రామున్నా, వెళ్ళి చూద్దాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు నా జీవితానికి భరోసా లేదు. ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో. డాక్టర్ ఏం చెప్పినా నాకు తెలుసు, నేను ఇంకా ఎక్కువ రోజులు బతకననే. మగపిల్లలు ఎలాగో బతికేస్తారు, కానీ నేను పోయాక నా కూతుళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు. నేను బతుకుండగానే కనీసం మంచులో పెళ్ళైనా చేయాలి, అదే మంచిది కూడా. అమ్మా, మంజులా, అబ్బా, ఆ డాక్టర్ చెప్పాడు మెల్లమెల్లగా నొప్పి తగ్గిపోతుందని. కానీ ఇది తగ్గకపోగా పెరుగుతుందేంటి? అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? భీమా, నేను ఏం లేదు, ఊరికి అలా తిరుగుదామని వచ్చాను. కొంచెం నీరసంగా ఉంది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మా, అది మన పురంజన్ బాబాయ్. పురంజన్ బాబాయ్, ఏమైంది తనకి? నువ్వు రా. ఇదిగోండి సోదరా, ఈ పోస్టర్లు అన్ని చోట్ల అంటించాలి. ఆంగ్లేయులపై పోరాటాన్ని తీవ్రం చేయాలి. ఇప్పుడు అందరికంటే వాళ్ళ మీద దృష్టి పెట్టాలి మనం. ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో లేక చేసి మానేశారో వెతికి చంపాలి వాళ్ళని. కానీ ఇది తప్పు కదండి. ఒకరి ప్రాణం తీయడం తప్పేగా. దేశద్రోహులు వాళ్ళు. బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కూడా దేశద్రోహులే. వాళ్ళని చంపడం తప్పేలా అవుతుంది? ఎవరిష్టం వాళ్ళది. చాలాసార్లు మనిషి నిర్ణయాలు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. నిన్న బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి బహుశా ఈరోజు వాళ్ళ దగ్గర పని మానేసి ఉండొచ్చు. రామ్జీ, ఆగండి సోదరా, ఇతని ఆలోచనని మార్చడం అవసరం. నువ్వేం చెప్పదలుచుకున్నావు? బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా దేశద్రోహులే. వాళ్ళని చంపితే ఏమవుతుంది? నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నావు? అది వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, వాళ్ళ కుటుంబాల బరువు బాధ్యతలుంటాయి. అరే, ఆ దుర్మార్గుల దగ్గర పనిచేసి పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం కంటే వాళ్ళ పీకలు పిసికి వాళ్ళని చంపేయటం మంచిది. విప్లవాన్ని మేము మా పద్ధతిలోనే నడిపిస్తాం. ఎందుకు వాదిస్తున్నారు? ఈయన అన్న దాంట్లో తప్పే ఉంది. మీ విధి విధానాలేంటో అవి మీరు మాకు చెప్తూ ఉండండి. తప్పకుండా సోదరా. వందే మాతరం. వందే మాతరం. మీరు కూడా చెప్పండి, వందే మాతరం. వందే మాతరం. పదండి. వందే మాతరం. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. రామ్జీ, నీకింతకు ముందే చెప్పాను, నువ్వు వాడితో అలా వాదించొద్దని. వాడికి ఏమాత్రం తెలిసినా నువ్వు రిటైర్డ్ సుబేదారు అని. అప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉండటం కష్టమైపోతుంది. క్షమించండి సేఠ్ గారు, కానీ నా మనసుకు తెలుసు, నాకు కూడా నా మాతృభూమి అంటే చాలా ప్రేమ. కాకపోతే నేను వీళ్ళలాగా
అంత బలవంతుణ్ణి కాదు. పురంజన్ బాబాయ్, పురంజన్ బాబాయ్, పురంజన్ బాబాయ్ లేకు. ఇతను స్పృహలో లేడు. ఎవరైనా నీళ్లు తీసుకురండి. అలాగే వెళ్ళు. ఊపిరి ఆడుతుందో లేదో చూడండి. ఊపిరాడుతుంది. బాబాయ్కి బాగా దెబ్బలు తగిలాయి. ఈ నెత్తుకుని వైద్యుల దగ్గరికి తీసుకువెళ్దాం. తొందరగా పదండి, ఆయన ఎత్తుకొని తొందరగా. పదండి పదండి. పట్టుకోండి. అటు పట్టుకోండి. జాగ్రత్త, జాగ్రత్తగా, జాగ్రత్తగా. గట్టిగా జాగ్రత్త జాగ్రత్త. భీమాబాయ్, ఓ భీమాబాయ్, ఏమైంది? అంత కంగారుగా ఉన్నావేంటి? అది పురంజన్కి బాగా దెబ్బలు తగిలే, అందుకే అలా. కానీ నువ్వేంటి ఇక్కడ? అదే ఇవాళ రాత్రి రైలుకి మేనత్తింటికి వెళ్తున్నాను. మన గంగ అత్తారిల్లు కూడా అక్కడే కదా. వాళ్ళ మామ నాకు అప్పుడప్పుడు అక్కడ కలుస్తుంటాడు. మీ అందరి మంచి చెడ్డ అడుగుతుంటాడు. అందుకే ఈసారి నేను అనుకున్నాను వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని. నువ్వు నీ కూతురికి ఏమైనా కబురు చెప్పాలంటే నాతో చెప్పు, నేనెళ్ళి చెప్తాను. ఒక కబురుంది, గంగతో చెప్పు. తను పెద్ద చెల్లెలు మంజుల కోసం ఏదైనా మంచి సంబంధం చూడమని. ఇప్పుడు మంజుల పెళ్ళైతే చేసేస్తాం, ఆ తర్వాత తులసి కూడా చేయాలి. నేను బతుకుండగానే పెళ్లి చేసేస్తే అంతకన్నా ఇంకేం కావాలి? అయ్యో, అలా ఎందుకంటున్నావు భీమాబాయ్? అవును తమ్ముడు, జీవితం మీద ఏం నమ్మకం? ఇప్పుడైతే ఎలాగో నేను జబ్బుతో ఉన్నాను. రేపు నేను ఉండకపోవచ్చు, ఎవరికి తెలుసు? పురంజన్, ఎలా ఉంది? బాగున్నాను. ఈరోజు నువ్వు నన్ను నా కొడుకుని అవమానాల పాలు కాకుండా కాపాడావు. నీలాంటి స్నేహితుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రామ్జీ, నేను నీ స్నేహితుడిని. మరి నేనుండగా ఆనంద్కి ఏమన్నా జరిగితే అప్పుడు నీకు నా మొహం ఎలా చూపించగలను? ఇప్పుడు మన తరం ఎలాగోలా గడిచిపోయింది, కానీ రాబోయే తరం కోసం పోరాడాలన్నావు కదా, పోరాడదాం. నాన్న, మనం పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ రాసిచ్చి వద్దాం. వద్దు రామ్జీ, ఆ మూర్ఖులు చేసిన గాయాన్ని నేను భరిస్తాను, కానీ ఇప్పుడు ఈ విషయం నీకు పెద్ద చెయ్యొద్దు. ఆనంద్, ఇక మీదట ఎప్పుడు ఆ వీధుల్లో నుంచి వెళ్ళొద్దు. మేం కూడా వెళ్ళాం బాబు. రామ్జీ, మీ చిన్నబ్బాయి భీమరావు చెప్పాడు మాకు. మేము ఆ దారి గుండా వెళ్ళకపోతే మాకు అవమానం జరగదుగా అని. ఇక మేము అర్థం చేసుకున్నాము. ఇది చాలా విచిత్రం కదా రామ్జీ. భీమ్రావు మాతో పెద్ద మాటలేం చెప్పలేదు, కానీ ఇప్పటిదాకా ఇలా మాకెవరూ కూడా చెప్పలేదు. తను చెప్పాకే మాలో ఆలోచన మొదలైంది. కానీ మీరు ఆ దారి గుండా వెళ్ళకపోతే, రాకపోతే ఎలా సంపాదిస్తారు? అది మేము ఆలోచించలేదు. అటువైపుకే వెళ్ళకపోతే మాకు ఇల్లు ఎలా గడుస్తుంది? భీమ్, వీళ్ళ సమస్యకి పరిష్కారం చెప్పు. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా? ఎలా? వాడు ఎలా పరిష్కారం చెప్తాడండి? చిన్నపిల్లాడు కదా. మరి వీళ్ళకి ఇది కూడా చెప్పు, వీళ్ళందరూ వీళ్ళ భార్య బిడ్డల కడుపులు ఎలా నింపాలని. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి రోజు సంపాదన?
కోప్పడుతున్నారెందుకో? ఎందుకు కోప్పడొద్దు? విప్లవకారుడు అవుతున్నావా? ఇలాగే తెస్తావా విప్లవం? ఇలాంటి మాటలతో వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళ ఆకలితో చావాలా? వాళ్ళని అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే నేను ఊరుకోను. ఖచ్చితంగా కోప్పడతాను. ముందు వీళ్ళ సమస్యకి పరిష్కారం కనుక్కో, అప్పుడు మాట్లాడు. ఇలా ఉపన్యాసాలు ఇవ్వడం చాలా సులభం. పరిష్కారం వెతకడం నేర్చుకో. నాన్న, ముందు ఇది నిర్ణయం అవ్వాలిగా, ఈ పని చెయ్యమని. అప్పుడు కదా ఆలోచించాలి తర్వాత ఏం చేయాలన్నది. ఎప్పుడైనా ఒక దారి ఉంటే అప్పుడు రెండో దారి అనేది కనిపించదు. ఇక ఎప్పుడైతే ఒక దారి మూసుకుపోతుందో అప్పుడు రెండో దారి దానికదే తెరుచుకుంటుంది. మాటలు చెప్పడం చాలా తేలికైన పని, కానీ ఎప్పుడైతే పరిస్థితులను ఎదిరించాల్సి వస్తుందో అప్పుడు అర్థమవుతుంది. నీ దగ్గర వీళ్ళ కోసం ఏదైనా పరిష్కారం ఉందా? వీళ్ళు ఏం చేయాలో, వీళ్ళ కుటుంబం ఆకలితో చావకుండా ఉండడానికి? పరిష్కారం లేకపోతే నోరు మూసుకొని కూర్చో. నాకు తెలిసేది వేరే ఏదో కోపం. భీమ్, వెళ్ళొద్దు. ఇప్పుడు కోపంలో ఉన్నాడుగా. లేదత్తా, మాట్లాడడం చాలా అవసరం. నేను భీముని తిట్టుండాల్సింది కాదు. వేరే వాళ్ళ మీద కోపాన్ని నేను భీమ్ మీద చూపించాను. లేదు నాన్న, నాన్న, నువ్వు మాటి మాటికి ఎవరికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నీకు నువ్వు కూడా. నువ్వు చెప్పింది సరైందే నాన్న. ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం కనుక్కోకుండా సమస్య నుంచి ఏ విధంగా బయటపడతామో చెప్పండి మరి. నాన్న, ఇక కోపాన్ని వదిలేసి లోపలికి రా నాన్న. నేను పరిష్కారం ఏంటో ఆలోచించాను. నా దగ్గర మీ అందరి సమస్యకి పరిష్కారం ఉంది. మీరందరూ పొద్దు పొద్దున్నే లేచి బాగా దూరం వెళ్ళండి. ఎంత దూరం అంటే మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టినంత దూరం. అక్కడికి వెళ్ళి పనులు చేసుకోండి. మీరు ఒకవేళ ఎవరూ అడగకుండా మీరుగో ఎవరికి చెప్పొద్దు మీ జాతి ఏంటో అన్న విషయం. మీరు ఒకసారి నిలదొక్కున్నారనుకో, అప్పుడు ఈ ఊరి వాళ్ళందరికీ తెలిసి వస్తుంది మీరు వీళ్ళ దయ మీద కాదు, మీ కష్టార్జితం మీద బతుకుతున్నారని. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు అస్సలు అవమానపరచరు. అందుకని వాళ్ల ముందు తల వంచుకొని నిలబడే బదులు మీరందరూ మీ బలం మీద నిలబడండి. కానీ బయటెక్కడ మీ జాతి గురించి చెప్పద్దు. కానీ భీమ్, మన జాతిని దాయటం అనేది తప్పు కాదా? అవును, తప్పే. మనం మన జాతి గురించి సిగ్గుపడము, పైగా గర్వపడాలి. కానీ వాళ్ళు మనల్ని బతకనీయకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అందుకని దీన్ని దాచిపెట్టడమే మంచిది. మనం మన జాతిని దాచిపెట్టి ఎవరికీ నష్టం కలిగించటం లేదు. ఈ సమాజంలో మనం బతకడానికి అలా చేస్తున్నాము. అంటే ఈ లెక్కన ప్రతి చోట అబద్ధం చెప్పాల్సిందేనా? లేదు, అక్కడ మాత్రమే. ఎక్కడైతే మనిషిని మనిషిగా గుర్తించకుండా వాళ్ళ జాతి వల్ల గుర్తిస్తారో అక్కడ.
మెల్లమెల్లగా మీతో కలిసి పనిచేస్తుంటే అర్థం చేసుకుంటారు మనం కూడా వాళ్ళలాగా మనుషులమేనని. భీమ్, ఇది నీ మొదటి విజయం. ఇక జీవితాంతం ఇలాగే విజయం సాధించడానికి సంఘర్షణ చేస్తూ ఉండు. నీ పోరాట పటిమ నిన్ను ఒక యోధుడి రూపంలో చరిత్రలో నిలబెడుతుంది భీమ్. రామ్జీ, ఒక మాట చెప్పనా? చెప్పు. ఇదేమీ మామూలు విషయం కాదు. మన జాతి వాళ్ళందరూ తన జాతి వాడి కోసం ఇలా జై కొట్టడం అనేది అలాగే ఇది కూడా మామూలు విషయం కాదు. భీమ్ ఈరోజు వీళ్ళందరికీ బతకడానికి ఒక దారి చూపించాడు. ఈ దారి ఇప్పటిదాకా మనం నడుస్తూ వచ్చిన దారి కన్నా ఎంతో భిన్నమైంది. ఒక కొత్త దారి. ఇప్పుడేమీ చెప్పలేం. ఈ దారిలో నడుస్తూ ఎవరు సఫలమవుతారో అసఫలమవుతారో, కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఏదో నాటికి ఖచ్చితంగా మార్పు వస్తుంది. రామ్జీ, మనమందరం కలిసి రాబోయే మార్పుకి సంబరాలు చేసుకోవాలనుంది. మన భీముకు కూడా సత్కారం చేయాలనుంది. అవును, భీమ్కి సన్మానం చేద్దాం. వద్దు పురంజన్, భీమ్కి సన్మానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకొద్దు? ఎందుకంటే భీమ్కి సన్మానం చేస్తే భీమ్ నాయకుడైనట్టు లెక్క. భీమ్ నాయకుడు కాదు, యోధుడవ్వాలి. యోధుడెప్పుడు గెలుపును మాత్రమే కోరుకుంటాడు, పదవుల్ని కోరుకోడు, సన్మానాల్ని కోరుకోడు. అర్థమైందా? అర్థమైంది. కానీ రామ్జీ, మేము ఇదైతే తప్పక చేయొచ్చుగా. భీమ్ భీమా భీమ్రావ్, భీమ్ భీమా భీమా భీమ్రావ్, భీమ్ భీమా భీమా భీమ్రావ్. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట ప్రతిది భీమ గర్జనే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. ఇక్కడ కూర్చున్నావా నువ్వు? ఎక్కడ పని అక్కడే ఉంది. మన ఇంట్లో అంతమంది ఉన్నాం, వాళ్ళందరి కోసం వంట వార్పు ఏదైనా చేస్తావా లేక చదువుతూ కూర్చుంటావా? తులసి చేస్తుంది కదమ్మా, అందుకే చదువుకుంటున్నాను. వద్దొద్దు, కాస్త చదువుకోవడం తగ్గించు, కాస్త పని మీద దృష్టి ఎక్కువ పెట్టు.
ఎందుకంటే ఈ చదువు గిదువు పెళ్ళైన తర్వాత పనికిరాదు. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పనికొచ్చేది ఇంటి పనులు, వంట పనులు చేయడమే. ఇక వెళ్ళు. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదా? అరే మంజులా, నీ వయసు పిల్లల అత్తారిల్లు మొత్తం చక్కదిద్దుతారు. లేమ్మా, వెళ్ళు. నా మాట అంటే అస్సలు లెక్కలేదు.